హ్యాపీ బర్త్డే. లక్షల కోట్లు మీకు తెలిసి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పి ప్రజలకి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క పేద బడుగు బలహీన వర్గాల వాటిని ఆదుకోకుండా మరి చెప్పినటువంటి ఏ సంక్షేమం కూడా ప్రజల ముందుకు తీసుకోపోకుండా మరి 6 నెలల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రజల్ని నడి రోడ్లో ముంచేసి ఏ ఒక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారన్నారు. 6 సంవత్సరాల కాలం ఈరోజు 40 నుంచి 50 కోట్లు అప్పు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి మరి 2 సంవత్సరాలు కోవిడ్ వస్తే కోవిడ్లో కూడా అనునిత్యం ఏం చెప్పినా అదంతా బటన్ నొక్కుతా ప్రతి ఒక్కరి ఇంటికి డబ్బులు పంపిస్తున్న నేపథ్యంలో 50 లక్షల కోట్లు అప్పు తీసుకొని ఎవరన్నా ఒక్కరి అకౌంట్లో కూడా 10 రూపాయలు వేయకుండా తన అకౌంటు, తన కుమారుడు అకౌంటు, తనకి ఎవరైతే సంబంధించినటువంటి కూటమిలో ఉన్నారో వాళ్ళ అకౌంట్లకే పోతున్నాయి. కానీ పేదవారికి ఏ రోజు కూడా ఒక్క రూపాయి చెందల 50 లక్షల కోట్లు అప్పు తీసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎయిడ్స్ వస్తూ ఉన్నాయి. గతంలో రావాల్సిన ఎయిడ్స్ కూడా చాలా వచ్చినాయి. మరి ఇంత డబ్బు కూడా పెట్టుకొని ఏ ఒక్క కార్యక్రమం ఇటీవల కార్యంలో ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళన్నింటిలో పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. పేరెంట్స్ అందరూ వచ్చారంట. మరి తెలుగుదేశం సంబంధించినటువంటి కార్యకర్తలను తీసుకొచ్చుకున్నారే నాకే తెలియదు. కానీ ఆ పేరెంట్స్ ఎవరు కూడా ఒక్కరు కూడా పెదివిప్పి ఏమయ్యా మాకు అమ్మఒడి వేయలేదే, మా పిల్లలకి ఫీజు రీయింబర్స్ ఇవ్వలేదే, గతంలో ఉండేటువంటి నాడు కార్యక్రమాలు అర్ధాంతరాయమైన దాని గురించి కూడా ఏ ఒక్క రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ కానీ ఏ ఒక్క పేరెంట్ కూడా మాట్లాడలేదని మరి డబ్బాలు కొట్టుకుంటూ ఉన్నారు. నిన్నటికి వచ్చేసి మరి నీటి సంఘాల ఎలక్షన్ జరిపేసాం. ఎలక్షన్లా పాత్రికేయులకి తెలుసు, మీకు అందరికీ తెలుసు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్లకు తెలుసు, పోలీసులకు తెలుసు, రెవెన్యూ వ్యవస్థ తెలుసు అది ఎలక్షన్ అని. మరి ఆ ఎలక్షన్లో జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎవరు కూడా ఏమయ్యా పెట్టుబడి మాకు ఇస్తానని 20,000 ఎవరు అడగలేదా? ఈరోజు ఈరియా కోసం కొట్టుకుంటున్నారు. మరి అప్పుడు అంతకుముందు ఉన్నటువంటి బీమా ఉన్నటువంటి గవర్నమెంటే కట్టి ఈ యొక్క రైతులకి ఏమైనా ఇబ్బంది జరిగినటువంటి బీమా కూడా తెలుస్తుంది. ఆ బీమా కూడా క్యాన్సిల్ చేశారు. రేపు రాబోయే 2-3 నెలల్లో వచ్చేటువంటి ఈ యొక్క ధాన్యాన్ని కూడా మద్దతు ధరించే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు. ఇన్ని కారణం ప్రభుత్వం వచ్చి 6 నెలలు పూర్తి చేసుకున్నారు. మరి ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్పినారు. మరి కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు చేసినటువంటి వాగ్దానాలు అయితేనేమి ప్రచారంలో భాగంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు ఈ యొక్క రాష్ట్రంలో అప్పుల్లో నెట్టేశాడు. మరి రాష్ట్రం అధోగతి పాలవుతుంది కాబట్టి మీరు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించండి, తద్వారా మీకు అందరికి కూడా మేము మంచి పరిపాలన అందిస్తామని అప్పట్లో ప్రచారంలో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అయితేనే, ఒక పక్క పవన్ కళ్యాణ్ అయితేనే, ఒక పక్క పురంధేశ్వర గారు మరి కొన్ని వందల సభలు పెట్టి చెప్పారు. ఎలక్షన్ అయ్యి ఇప్పుడు 6 నెలలు అయింది. మరి ప్రతి ఒక్క ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 లెక్కన అమ్మఒడి వేస్తామన్నారు. 18 ఏళ్ళు దాటినటువంటి ప్రతి అమ్మాయికి 1,500 లెక్కన ప్రతి నెలకి ఇంటికి పంపిస్తామన్నారు. నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు మీకు ప్రతి ఎంతమంది అయితే నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా అకౌంట్లో వేస్తామన్నారు. అది కాకుండా రైతులకి అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. రైతులకు పెట్టుబడి నిధుల కింద గత ప్రభుత్వం 13,500 ఇస్తే మేము 20,000 ఇస్తామని చెప్పినారు. ఉచిత బస్సు అన్నారు. మరి ఏ ఒక్కటి కూడా ఈరోజు కూడా పేదలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఇటీవల కాలంలో మరి 14 లక్షలు పోయి మరి 10 లక్షలు అన్నారు. మన బడ్జెట్ పెట్టేదానికే 6,70,000 రూపాయలు 6,70,000 కోట్లు తీసుకొచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేటప్పటికీ మరి చంద్రబాబు నాయుడు 3,15,000 కోట్లు యొక్క అప్పు తీసుకొచ్చున్నాడు. దాని తర్వాత ఇప్పుడు 6,70,000 కోట్లు అయిందంటే ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. డీపీటీ ద్వారా అయితేనేమి, నాన్ డీపీటీ ద్వారా అయితేనేమి పేద బడుగు బలహీన వర్గాల వారికి డైరెక్ట్గా నేను బట్టలు నొక్కి 3,70,000 కోట్లు వేసానంటే గతంలో ఆయన పెట్టిన అప్పు 3,15కి ఈ మూతే దౌర్జన్యాలు, కేసులు, పోలీసుల చేత వచ్చేసి కేసులు పెట్టి లోపలించడం. మరి ఇదేంటి దుర్మార్గమైన ప్రభుత్వం రాజ్యం వెళ్తుంది. ఎందుకని గమనం 6 నెలలు అయింది, ఇంకో 6 నెలలు కూడా వేచి చూస్తాం. 6 నెలల తర్వాత మా యొక్క రాబో రోజులు 2-3 నెలల్లో మా యొక్క అగ్రనేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఏ యొక్క కార్యకర్త కూడా
దిగులు పడాల్సిన అవసరం లేదు. నాయకులు అయితే కార్యకర్తలు అండగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే జిల్లా నాయకత్వం, మన నియోజకవర్గం వస్తే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి అందరు నాయకత్వంలో అందరూ కూడా మనకు అండగా ఉన్నారు. ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది పడబడలే. ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉద్యోగస్తులకు ఏదైనా ఉంటే తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఎవరైనా సరే, అది పోలీస్ అయినా కానీ, రెవెన్యూ అయినా, ఎవరైనా కానీ భయపడే పరిస్థితి లేదు. అన్యాయంగా ఇబ్బంది పెట్టి మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఇబ్బంది పెడుతూ మరి ఆ విధంగా కానీ మీరు ముందడిగేస్తే తప్పకుండా రాబో రోజుల్లో మీకు తగిన మూల్యం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఎవరు కూడా ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మరి పరిపాలన చేసేటప్పుడు ఏ విధంగా పరిపాలిస్తున్నాం, ఏ విధంగా చేస్తున్నాం, రెండు చూసాం. ఇప్పటికే ఎలక్షన్లు 2 జరిపినాడు ఆయన. ఇప్పుడు ఎలక్షన్ జరిపినాడు, ఏ విధంగా జరిపాడు మీకు అందరూ తెలుసు. గెలిచిన వాళ్ళు కూడా మళ్ళీ పెరుక్కొని చింపేసి కాదు మళ్ళీ ఈయన కూడా డిక్లేర్ చేసిన పరిస్థితికి పార్టీ క్యాడర్ వచ్చిందంటే మరి ఏ విధంగా పరిపాలన సాగుతుందో మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. కాకపోతే ఏదంటే అబద్ధాలకి నమ్మి కొంతమంది పాపం వేసిన దానికి ఈరోజు కూడా అందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఎంతకైనా మంచిది రాబో రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మన నాయకత్వం కావాలని చెప్పి ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిపాలించాలంటే పేదలను చూడాలన్నా మరి విద్యకి, మరి వైద్యానికి, దేనికైనా ప్రథమంగా ఇచ్చేసి ఈ రాష్ట్రంలో అన్ని అట్టడుగున్నటువంటి ప్రతి వారికి, ప్రతి ఇంటికి మరి కులం చూడాల, మతం చూడాల, పార్టీ చూడాల, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గడపకు కూడా ఆయన సంక్షేమ పథకాలు అందించినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పుట్టినరోజు ఈరోజు అన్ని ఊర్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అంగరంగ వైభవంగా చేసుకుంటారు. కాబట్టి భగవంతుడు ఇంకా కూడా ఆయన మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. ఆయన ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా రాబో రోజుల్లో మంచి మేలు కార్యక్రమాలు జరిగి ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అయితేనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఆయన ఆరోగ్యంతో ఉంటారు. వాళ్ళ తండ్రి గారి ఆశీస్సులు అయితేనేమి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు అందరూ కూడా జగన్మోహన్ ఉంటాయని కోరుకుంటున్నారు.